హాయ్ హలో నమస్తే నేను మీ విజయదుర్గ. మరి వినాయక చవితి అయిపోయి అప్పుడే 4 రోజులు అయింది కదా. అప్పుడు తీసిన వీడియోని ఇప్పటికి ఆడియో చేయడం కోసం మార్చి పెట్టి అలాగా ఇప్పుడు తీసుకొచ్చాను ఇవాళ. సో ఆ రోజు నేను ముందు రోజు వినాయక చవితి ఎల్లుండనగా ముందు రోజు నేను ద్రాక్షారామం క్లాస్ చెప్పాను. అక్కడ వచ్చేటప్పుడు అక్కడ సెంటర్లో బజార్లో దిగి అప్పటికే ఎంత రష్గా ఉందో, మొన్న శుక్రవారం ఏంటో తెలియదు, ఇంత జనం అన్నీ అమ్మో. నాకు పూజ కంటే కూడా సమయంలో బయట ఉన్న పండుగ వాతావరణం, సందడి అంతా చూడడం చాలా ఇష్టం. ఎంత బాగున్నాయో ఉన్న బొమ్మలు, పాటలు, దండలు. ఓకే, ఇంతకీ ఏంటంటే ఈ మట్టి తెచ్చుకున్నాను నేను. ద్రాక్షారామంలో వెంకట్రావు గారిని మట్టి కావాలండి వినాయకుడిని చేసుకోవడానికి అంటే పొలంలో పట్టుకొచ్చారు. సో ఆ మట్టి వేసుకుని కూర్చున్నాను అనమాట. కూర్చునేసరికి ఎప్పుడు ప్రతి సంవత్సరం మట్టి వేసుకుని తయారు చేయడం నాకు ఇష్టము. 11కి చూడండి. కాబట్టి అదిగో టైము 11:30కి స్టార్ట్ చేస్తే పని చేశాను. చూద్దాం. అప్పుడు అర్ధరాత్రి కూర్చుని అప్పుడు సంవత్సరం లాగానే ఏ పని కూడా గణపతి గారిని తయారు చేసుకోవడానికి ఏదో చేద్దాం అనుకున్నాను. అంటే వేళసారి కొత్తగా ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ కొత్తగా చేయడం అనుకున్నది చేయలేకపోయాను. కానీ చాలా అయితే బాగా వచ్చారు స్వామి. చక్కగా బుద్ధిగా ముద్దుగా బొద్దుగా అందంగా బాసి పెట్టేసుకుని కాళ్ళు ఇక్కడికి అందంగా వచ్చింది. సరే ఇంకా 2 అయిపోయింది అప్పటికే పోయి పొద్దున్నే గుమ్మల్లో ముగ్గేసుకొని ముందు మామిడాకులు తోరణాలు కట్టుకొని ఆ తర్వాత ఇల్లంతా మరి మట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలేసి పడుకున్నా కదా, అవన్నీ శుభ్రం చేసుకొని ఆ మట్టి అంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా మళ్ళీ తుడుచుకొని అప్పుడు స్నానం చేసి పాల వెల్లి కట్టి మందిరం రెడీ చేసి అమ్మో వంటలు చేసి పాయసం, తర్వాత ఉండ్రాళ్ళు చేసి కొంచెం చిన్న చిన్న మిర్చి ఉంటే 4 మిర్చి బజ్జీ వేసాను. మొత్తానికి అదంతా చేసి మా వారు పూజ చేసి అమ్మ అయ్యేటప్పటికి భోజనం చేసి అంత అయ్యేసరికి బాగా నీరసం వచ్చింది ఆ రోజు. సో అదన్నమాట జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మన చేతిలో తయారు చేసుకోవడం. ఇది కొనుక్కొస్తే అయిపోతాయి, పని మనిషి ముగ్గేసేస్తే అయిపోతుంది. కానీ నాకు ఆ ఒక్కసారే కదా, ఆ ఒక్క పూట కూడా మనం ఏం చేయలేకపోతే రోజు వేసేవే ఎలాగో మానేసాము. సో అవన్నీ కష్టపడిన శ్రావణ వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి ఈ 2 మాత్రం ఎందుకో నేనే తయారు చేసుకోవాలి. బొమ్మ కొనేయచ్చు, రెడీ చేసేయచ్చు, అన్నీ రెడీమేడ్తో అయిపోతుంది. కానీ అలా చేయటం ఇష్టం ఉండదు. అదిగో రెడీ అయ్యి బుద్ధిగా ముద్దుగా చక్కగా రెడీ అయ్యి కూర్చున్నాడు స్వామి. ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అన్నట్టు అందనమాట. అన్నీ రెడీ చేసుకొని వంటలు చేసి రెడీ పెట్టి అప్పుడు మా వారు కూర్చున్నాక ఇదిగో స్వామిని చక్కగా మంగళ వాయిద్యాలు పెట్టి ఆయన గారిని ఆహ్వానించి పందిరిలో కూర్చోబెట్టి అనమాట చేసాం. ఇంకా ఏదో ఈసారి ఇంకా ఏదో చేద్దాం అనిపించింది, కానీ చేయలేదు. లేట్గా స్టార్ట్ చేయడం, ముందు రోజు రాత్రి 2 అయిపోవడం, పొద్దున్న 4కి లేచిపోదాం అనుకున్నాను కానీ లేవలేకపోయినా 5:30 అయ్యేదాకా. సో అప్పుడు స్టార్ట్ చేశాను. గబగబా అన్నీ రెడీ చేయడం, ఇల్లు క్లీన్ చేయడం, ముగ్గేసుకోవడం, స్నానం చేయడం, వంటలు చేయడం అన్నీ అయిపోయాలండి. ఎనీహో 2కి అలా భోజనం అన్నీ అయిపోయాయి. ఈ సంవత్సరం వినాయక చవితి ఇలా బాగా జరిగింది. ఇంత బాగా అంటే మనం చేసుకున్నది కష్టమైన చాలా 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 సంతృప్తినిస్తుంది. అదనమాట, అంత బాగా జరిగింది. సాయంత్రం మళ్ళీ రెడీ అయ్యి స్వామికి నాదస్వరం వాయిద్యం అన్ని ఉపచారాలు సేవలు అంటారు కదా, కాసేపు అక్కడ కూర్చొని వీణ వాయించుకున్నాను. వాయించుకున్న తర్వాత అలాగా ఆ రోజు చక్కగా పూర్తయిందనమాట. ఏదైనా మన చేతిలో ఉన్న కళ, దాంతో మనం స్వామిని తయారు చేసుకోవడం, దానితో వారిని సేవించుకోవడం, ఇది మాత్రం చాలా 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 ఆనందాన్ని ఇచ్చే విషయం.
ఎప్పటికీ కూడా ఇలా ఈ ఓపిక ఉన్నంత వరకు ఇలాగే చేసుకుంటూ ఇంకా ఈసారి కొత్తగా తయారు చేద్దాం, వీణ పట్టుకున్న వినాయకుడు చేద్దాం అనుకున్నాను, లేకపోతే నృత్య గణపతిని చేద్దామా అనుకున్నాను. బోల్డ్ మట్టి చక్కగా ద్రాక్షారామం గుడి వెనకాతల నుంచి ఎంతో చక్కగా మీకు బజార్లో నేను కొనుక్కుంటాలేండి అంటే, వద్దండి మేడం గారు ఎందుకు మీకు ఇక్కడ తీస్తా కదా అని పాపం పట్టుకొచ్చి ఇచ్చారు. నేను అక్కడి నుంచి ఎక్కువ మోసుకుని చాలా ఇచ్చారు. మట్టి బరువుగా ఉంటుంది కదా, ఎక్కువ మొయ్యలేక కొంత తెచ్చాను, కానీ అంత కూడా వాడలే, సగమే వాడాను. చేయాలంటే ఇంకా చేయొచ్చు, కానీ చేయలేకపోయాను. అదనమాట సంగతి. ఈసారి ముందే ప్రిపేర్ అయ్యేద్దాం, ఈసారి ముందే ప్రిపేర్ అయ్యి ఇంకా 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 కొత్తగా తయారు చేద్దాం. అదనమాట విషయం. ఈ రకంగా ఇలా వినాయక చవితి జరిగింది. ఓకే, ఫాలో అవుతున్నారా? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.